సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్లో మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఎక్స్పైరీ కదా, రేపు మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఈ రోజు మార్కెట్లోకి రండి. ఈ రోజు మార్కెట్ మార్నింగ్ వచ్చింది, కొద్దిగా టైం స్పెండ్ చేసిన తర్వాత మార్కెట్ ఫాల్ అయింది, ప్రీవియస్ ఫాల్ అయింది. ఈ రోజు మార్కెట్ టైం స్పెండ్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, బ్రేక్అవుట్ ఇవ్వగానే దూరిపోవాలి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ట్రెండ్ లైన్ ద్వారా సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ కొంచెం కన్సల్టేట్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వచ్చింది. ఇది మెయిన్ థింగ్ జరిగింది. ఈరోజు నేను ఎక్కువ ట్రేడే చేయలేదు అసలు, యూజువల్లీ స్టాక్ ఆప్షన్లో తప్ప ఇంకెందులోనే ట్రేడ్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా పరిస్థితి ఏంటి ఈరోజు చూపిస్తానండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ అయితే మెయిన్ ఎందుకు ట్రేడ్ చేయలేదంటే, బ్యాంక్ నిఫ్టీ చూడండి ఒక జోన్లో ఉంది, బాగా వినండి. జోన్లో ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ పైకి కానీ కిందకి కానీ వెళ్ళట్లే, వాలటైల్ అవుతుంది. ఇంకా నిఫ్టీని కూడా పైకి కిందకి వెళ్ళనివ్వదు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ రెండు ఇది పైకి వెళ్ళట్లేదు, కిందకి వెళ్ళట్లేదు, వాలటైల్ అయిపోతుంది. నిఫ్టీ పర్ఫామ్ చేస్తానంటే ఎలా పర్ఫామ్ చేయనిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ లాగేస్తుంది కిందకి. సో దాని విధంగా నేను ఇప్పుడు నిఫ్టీలో మొమెంటం వచ్చినా రిస్క్ తీసుకోలే, ఎందుకంటే మేబీ ఆ మొమెంటంలో కాకుండా అది ఫెయిల్ అయిపోయింది అనుకో, స్టాప్ లాస్లు తినేస్తాయి. మళ్ళీ మీరు నన్ను 100 రూపీస్ గ్రూప్లో అంటారు లాస్ వచ్చింది సార్ అని. అందుకే ఇస్తే కన్ఫర్మ్గా మంచి ట్రేడ్ ఇద్దాం అనుకున్నా, లేకపోతే లేదు. ఈరోజు నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కానీ నిఫ్టీ ఫిఫ్టీ కానీ టచ్ చేయలేదు మేము అసలు ఏది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, ఫస్ట్ థింగ్ ఒక ట్రెండ్ లైన్ ఉంది మార్కెట్లో, ఇది ఎలా గుర్తుపెట్టుకోండి. ఇది ఇందాకలే జస్ట్ 10 నిమిషాల ముందు డ్రా చేశాను. ఒక ట్రెండ్ లైన్ ఉంది ఇక్కడ. ఓకే, రెండు ఇలా కంపేర్ చేసి చూసుకున్నాం, ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వద్దాం. ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 19,900లో ఒక కాల్ ఉంది. 19,900లో కాల్, 20,000లో కాల్ ఉంది. 19,900 20,000 ఒక కాల్ ఉంది. ఓకే, అంటే ఇవి రెండు రెసిస్టెన్స్. సపోర్ట్ ఎక్కడ ఉంది, 19,800 19,700 19,800 700 650 600 ఇవన్నీ సపోర్ట్ ఏరియాలు, ఇవన్నీ సపోర్ట్ ఏరియాలే. సో మీరు సపోర్ట్ గురించి ఏం వరి అవ్వకు, కింద ప్రతి లెవెల్లో సపోర్ట్ ఉంది. ఇప్పుడు మార్కెట్ నేను ఎలా ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 19,900 ఇంపార్టెంట్ కీ లెవెల్ ప్లే చేస్తుంది. ఈ లెవెల్ దగ్గర ఎవరున్నారో చూడాలి. రేపు ఒకవేళ ఈ లెవెల్ దగ్గర పుట్టు పెరిగితే 10:30 తర్వాత, మార్నింగ్ ఓపెన్ అయింది 10:30 9:30 10 కల్లా పుట్టు పెరిగిపోయింది అనుకోండి, 20,000కి వెళ్తుంది. ఇన్ కేస్ పెరగకుండా కాల్ పెరిగింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా కిందకు వస్తుంది. ఎంతవరకు వస్తుంది, ట్రెండ్ లైన్ అయినా రిట్రేస్మెంట్ చేస్తుంది, లేదంటే కిందకు వచ్చి 19,800 అయినా టెస్ట్ చేస్తుంది. 19,800 టెస్ట్ చేసి మార్కెట్ స్లో అండ్ స్టడీగా మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది అనుకో, సెకండ్ హాఫ్ పెద్ద మూమెంటం వస్తుంది. అది 20,000 దాకా వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి. ఇన్ కేస్ రేపు వెళ్ళలేదు అనుకోండి 20,000 దాకా, కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే 20,000 దాకా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. రేపు వెళ్ళకపోతే నెక్స్ట్ డే అంటే రేపు థర్స్డే, ఎల్లుండి ఫ్రైడే కంటే ఫ్రైడే ఓపెన్ అవ్వడం పెద్ద గ్యాప్ అప్ ఆ 20,000 దాకా ఓపెన్ అవుతుంది. ఓకే, సో పాయింట్ ఏంటి ఇక్కడ, 19,900 కీ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 19,900 కీ లెవెల్ ఇక్కడ ఎవరు ఉన్నారో చూడాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఫర్ సపోజ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 19,800 చూడండి. 19,800 కీ లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, దీనికి కింద ఓపెన్ అయిందా ట్రేడ్ చేయొద్దు, వెయిట్ చేసేయండి, వదిలేసేయండి, ట్రేడింగే చేయొద్దు. ఈ జోన్ ఇది అయిపోతుంది, ఇది చాలా వర్స్ట్ జోన్. ఇది ఇక్కడ దొరకవు ట్రేడ్లో, స్టాప్ లాస్లు తింటాయి. ఈ లోపల వదిలేసేయండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిందా 19,900 చూస్తారు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా 19,800 చూస్తారు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. 19,800 దగ్గర కొద్దిగా ట్రెండ్ లైన్ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒక మీరు కాల్ ప్లాన్ చేసుకోవచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయిందా ఇక్కడ నుంచి కరెక్షన్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ కొంచెం పాలిటీ ఇక్కడ నుంచైనా పైకి తీసుకోవచ్చు. అది మార్కెట్ కండిషన్ బట్టి మీరు చూసి ప్లాన్ చేసుకోండి, ఇది ఇక్కడ తీసుకుంటుంది అని. ఇప్పుడు నిన్న నేను చెప్పినట్టు ఇవ్వండి, 19,800 దగ్గర మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ టైం స్పెండ్ చేసింది 10:30 వరకు ఉంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం. ఇలా టైం స్పెండ్ చేసింది, కంటిన్యూ రెడ్ క్యాండిల్ ఇస్తుంది. ఇక్కడ నేను ఒక మార్క్ చేసుకున్నాను లెవెల్ బ్రేక్అవుట్. ఇక్కడ ఒక మంచి ట్రేడ్ దొరికిందా, మంచి ట్రేడ్ అయ్యింది. బట్ ఈ టైంలో బ్యాంక్ నిఫ్టీ పర్ఫామ్ చేయట్లేదు, సో నేను ఇక్కడ ట్రేడ్ ఎగ్జిట్ చేసి తీసుకోలేదు. తర్వాత మళ్ళీ చాలాసేపు అయింది, మళ్ళీ ఇక్కడ ఒక జోన్ కన్సల్టేట్ అయింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడ ఒక ర్యాలీ. బట్ ఇది కూడా నేను కన్సల్ట్ చేయలేదు, ఎందుకంటే మూమెంటం లేదు బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో. నిఫ్టీ మాత్రం మూమెంటం ఇస్తుంటే ఎలా నమ్ముతాను ఆ మూమెంటంని, సో ఇంక చేయడం మానేసాం. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ 50 లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ కరెంట్ వీక్ బ్యాంక్ ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ మారుతాయి, అప్పుడు చూడండి. బ్యాంక్ నిఫ్టీ కరెంట్ వీక్ రండి. బ్యాంక్ నిఫ్టీకి ఏదైనా ట్రెండ్ లైన్ ఉందా అంటే, బ్యాంక్ నిఫ్టీకి కూడా ఒక స్మాల్ ట్రెండ్ లైన్ ఇలా పెట్టుకుందాం. ఓకే, ఎస్, బ్యాంక్ నిఫ్టీకి ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది, చూసుకోండి. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి.
పైనుంచి ఏదైనా ట్రెండ్ లైన్ ఉందంటే పైనుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇలా వస్తుంది. క్లోజ్ ఇచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక ట్రెండ్ లైన్ లో ఉంది, క్లోజింగ్ నుంచి జరిగింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది 1 డే టైం ఫ్రేమ్ లో ఒక ఇన్సైడ్ క్యాండిల్ టైప్. ఇది ఏమంటే బేబీ క్యాండిల్ హై లో ఇన్సైడ్ క్యాండిల్. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏదైతే ప్రీవియస్ హై పెట్టిందో ఈ హై కిందేమో ఈ లో, అంటే ఇన్సైడ్ క్యాండిల్ కాబట్టి మదర్ క్యాండిల్ లా ఉంది చూడండి. ఓకే ఓకే, దీని లాప్టే ఉంది. 15 minutes లోకి రండి. ఇగో ఈ ఫస్ట్ నిన్న హై నిన్న లో లాప్ట్ ఈరోజు మార్కెట్ ఉంది. ఇది టేక్అవుట్ చేసేస్తే మార్కెట్ పరిగెడుతుంది. నిన్న హై నిన్న లోలో ఉంది, ఇది బ్రేక్అవుట్ అయిపోతే మార్కెట్ పరిగెడుతుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ పెట్టుకుందాం. ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది? 46,000 ధర పెద్దది ఉంది. సో 46,000 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెలే దగ్గరలో ఉంది. ఇది 46,000, ఇది ఒక రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మార్కెట్ వెళ్తే ఇక్కడ వరకు వెళ్తుంది 46,000. అది దాటి వెళ్తే 46,500, 47,000. అది దాటి వెళ్తే 46,500, ఏది 46,500, 47,000 అంటే ఇది ఇక్కడ వరకు వస్తే దాటి వెళ్తే, ఫస్ట్ ఈ లెవెల్ దాటి వెళ్తేనే మనం ఈ ముందు ఈ లెవెల్ తీసేస్తున్నాం. 46,000 దాటితేనే 46,500. ఓకే, సపోర్ట్ ఎక్కడ ఉంది? 45,500 లోనే ఉంది. 45,500 అంటే ఆల్మోస్ట్ ఈ రేంజ్ లోనే ఒక మంచి సపోర్ట్ ఉంది. సో సపోర్ట్ చాలా స్ట్రాంగ్. 45,500 అంటే ఆల్మోస్ట్ ఈ రేంజ్ ఆల్మోస్ట్ ఈ రేంజ్ లో సపోర్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అసలు దిశలను ట్విస్ట్ చూపిస్తుంది చూడండి. ఈరోజు రండి మార్కెట్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏం చేసింది చూడండి. ఇదిగోండి బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి మార్కెట్ ఈ సపోర్ట్ ఇది 45,500 ఇది స్ట్రాంగ్ సపోర్ట్. మార్కెట్ వచ్చింది చూడండి, అక్కడే టైం స్పెండ్ చేసింది. అక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వచ్చింది, మళ్ళీ పడింది, మళ్ళీ బయింగ్ ప్రెషర్ వచ్చింది. సో స్ట్రాంగ్ లెవెల్ అని కన్ఫర్మ్ చేసింది మార్కెట్. ఇప్పుడు రేపు నేను ఎలా ట్రేడ్ చేస్తాను? రేపు మార్నింగ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో అంటే 45,800, బాగా గుర్తుపెట్టుకోండి, 45,800, దీనిపైన మార్కెట్ క్లోజింగ్ ఇవ్వాలి. దీనిపైన మార్కెట్ అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. దీనిపైన మార్కెట్ క్లోజింగ్ ఇచ్చి 15 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇచ్చి దానిపైన ఇంకొక క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. అంటే 2 క్యాండిల్స్. అంటే లైక్ ఎలా అంటే ఇది 15 minutes క్యాండిల్ ఒకటి ఇలా ఇచ్చి క్లోజింగ్ ఇచ్చి దానిపైన ఇంకొక క్యాండిల్ ఇది క్లోజింగ్ ఇచ్చాక లేదా క్లోజింగ్ ఇంకొక సెకండ్ ఉంది అంటే అప్పుడు మాత్రమే మీరు ప్లాన్ చేయండి. అప్పుడు మాత్రమే మార్కెట్ పైకి వెళ్తుంది, లేదా లేదు. ఎప్పుడు రేపు ప్లాన్ చేయాలి? గ్యాప్ పెడితే 45,800 లో ఎవరున్నారో చూడాలి. ఈ లెవెల్ దగ్గర ఎవరున్నారు అంటే ఈ హై దగ్గర ఎవరున్నారో చూడాలి. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం పరిస్థితి? 45,500 కిందగానే ఓపెన్ అయింది అనుకో, సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బయర్లు ఉన్నారు స్ట్రాంగ్ గా, దీన్ని కొద్దిగా కిందకి తీసుకురావడానికి చూస్తారు. ఈ లో గానీ బ్రేక్ అయిపోయింది అనుకోండి 45,200, 45,300 కానీ బ్రేక్ అయిపోయింది అనుకోండి, దెన్ మీరు ఈ కింద వరకు చూడొచ్చు మార్కెట్ ని. 44,700 వరకు చూడొచ్చు కింద సైడ్. డౌన్ సైడ్ చెప్తున్నా ఎందుకు ఇక్కడ వరకు చూడొచ్చు అంటే ఇక్కడే మార్కెట్ చాలా టైం స్పెండ్ చేసి ఒక బయింగ్ ప్రెషర్ వచ్చిందా ఈజీగా కింద వరకు వచ్చేస్తుంది. ఎప్పుడు 45,300 బ్రేక్ అయితే, రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం 45,500 కింద ఓపెన్ అయ్యి 45,300 బ్రేక్ చేస్తేనే 45,700 దాకా పడుతుంది. లేదంటే కష్టం. గ్యాప్ అప్ ఓపెన్ అయిందా 45,800 దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి ఎవరున్నారని. కాల్ ఉందా, పుట్ ఉందా అని. ఒకవేళ పుట్ ఉంటే మార్కెట్ పైకి వెళ్తుంది. కళ్ళు మూసుకొని 4600 ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేస్తుంది రెసిస్టెన్స్. ఇది కూడా బ్రేక్ అయితే దెన్ 4600, 46,500 వరకు వెళ్తుంది. ఇది కూడా బ్రేక్ అయితేనే. బట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, నన్ను అది బ్రేక్ అవ్వడం కష్టం అనిపిస్తుంది. రౌండ్ లెవెల్ కదా, కొద్దిగా కష్టమే. మీరు ఇక్కడ వరకే చిన్న ప్లాన్ చేసుకోండి, లేదంటే జోన్ లో ఉండిపోతుంది మార్కెట్. దానికి మించి పెద్దగా బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడ్ అయితే జరగదు. ఓకేనా? సో ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, నిఫ్టీ 50 లెవెల్స్ ఎక్స్పైరీ కదా. నేను నిఫ్టీ 50లో కూడా ట్రెండింగ్ అయ్యేటట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ అయిపోయాయి. ఈ రోజు ఏం చేసింది మార్కెట్? బ్యాంక్ నిఫ్టీ చూడండి, మార్నింగ్ నుంచి పుట్ రైటింగ్ డామినేషన్. ఒకసారి ప్రైస్ ని అబ్జర్వ్ చేయండి మీరు. ఇగో బ్యాంక్ నిఫ్టీ పడింది, లేచింది, మళ్ళీ ఇలా పడింది. వాలటైల్ చూడండి, ఇది వాలటైల్. ఈ గ్రాఫ్ చూస్తే మీకు ఏమవుతుంది? ఇది వాలటైల్ మార్కెట్. ఓకే, ఇది వాలటైల్ మార్కెట్. ప్రాపర్ మార్కెట్ ఏంటి తెలుసా? చూపిస్తాను చూడండి. నిఫ్టీ 50 ఓపెన్ చేయండి.
ఇది ప్రాపర్ వాలటిలిటీ. చూడండి మార్నింగ్ వచ్చిందా, మార్నింగ్ పడింది, క్లియర్ ఫాల్ కనిపిస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్ అంతా వాలటైల్ అయింది, మళ్ళీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ పైకి వెళ్ళింది, క్లోజింగ్ టైంలో పైకి వెళ్ళింది. ఇది ప్రాపర్ మార్కెట్లు. ఇవి ప్రాపర్ మార్కెట్ లో ప్రాపర్ మనం ట్రేడ్లు చేసుకోగలం, వీటిలో దొరుకుతాయి కూడా ఎంట్రీలు. నిఫ్టీ ఈ రోజు బాగా పర్ఫామ్ చేసింది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చాలా వరస్ట్ వాలటైల్ అయ్యింది. ఓకే, ఫ్యూచర్ లో లాస్ట్ 60 minutes లో ఏమైంది, నిఫ్టీ 50లో ఇక లాంగ్ బిల్డప్ మార్నింగ్ ఒకటి వచ్చాడు, మళ్ళీ లాంగ్ బిల్డప్ క్లోజింగ్ టైంలో బిగ్ ప్లేయర్, ఇది కూడా ఓకే ఓకే. మరి బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో ఏమైంది, బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో బిగ్ ప్లేయర్ ఎవరు రాలేదు, అంతా షార్ట్ చిన్నోలే, రిటైల్ ట్రేడర్లే. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, అంతా బయింగే జరిగి కూర్చుంది. బయింగ్ అయింది, బట్ అంత రిటైలర్ చేసినట్టే ఉంది, బిగ్ ప్లేయర్ ఎవరు దూరినట్టు అయితే కనబడట్లేదు నాకు. ఓకే, సో గ్లోబల్ మార్కెట్ ఉంది, గ్లోబల్ మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంది. నేను చెప్పాను ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, వైమనీ పాజిటివ్గా ఉంది, డౌ జోన్స్, డౌ ఫ్యూచర్ పాజిటివ్. ఓకే, డౌ ఫ్యూచర్ పాజిటివ్, డౌ జోన్స్ కూడా పాజిటివ్, బిట్ కాయిన్ పాజిటివ్, నాస్డాక్ పాజిటివ్, క్రూడ్ ఆయిల్ పాజిటివ్, అన్ని పాజిటివ్, అన్ని పాజిటివ్. హాంకాంగ్ మార్కెట్ ఒక నెగిటివ్ లో ఉంది, ఐఎక్స్ మార్కెట్ ఇది పాజిటివ్, డాక్స్ ఆల్సో పాజిటివ్, సింగపూర్ నిఫ్టీ ఇది కూడా కొద్దిగా ఆల్మోస్ట్ పాజిటివ్ లోనే ఉంది, మన గిఫ్ట్ నిఫ్టీ, సింగపూర్ ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో డాక్స్ ఒకటి నెగిటివ్ ఉంది. సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డాక్స్ నెగిటివ్ అంటే మన మార్కెట్లు పైకి వెళ్తాయి అనమాట. ఇంకా చూస్తే విక్స్ 11-12 దగ్గర నడుస్తుంది, కూల్లో ఉంది, మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఈ రోజు టెలిగ్రామ్ లో ఈ రోజు నేను ఏం ట్రేడ్ ఇవ్వలేదు. మార్నింగ్ మార్కెట్ చెప్పి ఫైట్ అవుతుంది లెవెల్ దగ్గర, వెయిట్ చేయని ఏదైనా ట్రేడ్ ఉంటే చెప్తానన్నాను. ఈ లెవెల్ దగ్గర రండి మార్నింగ్. ఇగో ఇక్కడ ఏమవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇగో మార్నింగ్ వచ్చింది, ఇక్కడ ఫైట్ అవుతుంది చూసారా, కొద్ది కిందకి వచ్చింది, ఫైట్ అవుతుంది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న జోన్ ఈ లెవెల్ ఫైట్ అవుతున్న లెవెల్ దాటాలి, పైకి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఫైట్ అయ్యింది, మళ్ళీ పడింది. ఇంక బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఇవ్వలేదు. అదే టైంలో నిఫ్టీ 50 చూస్తే నిఫ్టీ 50 ఒక ఫ్లోలో మార్కెట్ పడుతుంది. ఇప్పుడు నేను నిఫ్టీ 50లో ట్రేడ్ చేయాలంటే బ్యాంక్ నిఫ్టీ నాకు కొద్దిగా అంటే ఇవ్వాలి, తోడు ఇవ్వాలి. బ్యాంక్ నిఫ్టీ కన్సోలిడేట్ అయిపోతుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. ఇదే టైంలో నిఫ్టీ కూడా కన్సోలిడేట్ అయింది అనుకో, అనవసరంగా స్టాప్ లాస్ తింటుంది. అర్థమవుతుందా? రెండు ఒక పద్ధతిలో పని చేయాలి, అంతే తప్ప బ్యాంక్ నిఫ్టీ ఒకలా పనిచేస్తాను, నిఫ్టీ ఒకలా పనిచేస్తాను అంటే ట్రేడ్ చేయకండి, వెయిట్ చేయండి, బెటర్, అది బెటర్. ఓకే, సో ఇదనమాట. ఈ 100 రూపీస్ గ్రూప్ ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా మంచి ట్రేడ్ దొరికితే డెఫినెట్ గా నేను 99.99% ఇక్కడ మీకు పోస్ట్ చేస్తాను. దొరకకపోతే రోజంతా నేను వెయిట్ చేస్తాను. ఓకే, సో మీకు ఏమైనా 100 రూపీస్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది కాకుండా ఎవరైనా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే A to Z మనకంటూ ఒక కోర్స్ ఉంది, A to Z కంప్లీట్ కోర్సు. ట్రేడ్ విత్ ఏడీ యాప్ అని ప్లే స్టోర్ లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ రండి, ఇక్కడ కూపన్ కూడా ఉంది చూడండి, అప్లై ఇయర్ 5000 కూపన్ ఉంది, అప్లై చేయండి, కూపన్ అప్లై అయిపోద్ది. సో మీకు 16K వస్తుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ప్రెసెంట్ ఆఫర్ నడుస్తుంది, జాయిన్ అవ్వచ్చు. ఎప్పటి వరకు ఉంటుందో నేనైతే చెప్పలేను. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఏంటన్నా ఇక్కడ బెనిఫిట్ అంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. బాగా వినండి, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. 53 వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. రికార్డింగ్స్ ఇచ్చేసి మేము మీకు రికార్డింగ్స్ ఇచ్చాను కదా చూసుకోండి అన్న రకాన కాదు, రికార్డింగ్స్ ఇస్తాను. నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ సండే క్లాస్ అవుతుంది, ఎవ్రీ సండే క్లాస్ అవుతుంది. ఓకే, ఎవ్రీ ఎక్స్పైరీ రోజు లైవ్ ట్రేడింగ్ అవుతుంది. ఓన్లీ ఎక్స్పైరీ రోజు, ఎవ్రీ ఎక్స్పైరీ అంటే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు లైవ్ ట్రేడింగ్, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు లైవ్ ట్రేడింగ్. ఇది నేను ప్లాన్ చేసుకుంటుంది. లైవ్ ట్రేడింగ్ లో 0 to 20 ఎలా ప్లే చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ ఏంటి, మీకు లైవ్ లో బోల్డ్ డౌట్లు వస్తాయి. మీరు ఎప్పుడు వీడియో చూస్తేనే మీకు డౌట్లు వస్తాయి. వీడియో చూడకుండా లైవ్ లోకి వచ్చి ఖాళీ నాతో పాటు కూర్చుంటే మీరు ఖాళీగా కూర్చుంటారు. వీడియోస్ చూస్తేనే కదా ట్రేడింగ్ లో ఇప్పుడు వరకు మీకు ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నారు, మీకు డౌట్లు ఎవరు క్లారిఫై చేసిన లేక దగ్గరుండి మీకు ఏది ఎలా వర్కౌట్ అవుతుందో తెలియక మీకు ఎలా ప్రాబ్లం, డౌట్లు క్లారిఫై చేయాలంటే లైవ్ లో చూపించి చేయాలి. అప్పుడు మీరు ఎప్పుడు అది వస్తుంది వీడియోలు చూసి ఓకే ఇది ఇలా పని చేస్తుంది అని మీరు తెలుసుకుంటే ఆ డౌట్లు ఒక బుక్ లో రాసుకోండి. నేనైతే దగ్గరుండి మీకు క్లారిఫై అయితే చేస్తాను. ఇక్కడ నాట్ ఓన్లీ ఒక ఆప్షన్స్ గురించి కాదండి, ఇక్కడ ఇది లైఫ్ టైం బ్యాచ్. అంటే స్వింగ్ ట్రేడింగ్, మంత్లీ పొజిషన్స్, వీక్లీ పొజిషన్స్, ఓకే, బీటీఎస్టీలు, ఎస్టీబీటీలు, సెల్లింగ్ ట్రేడ్లు, స్టాక్ ఆప్షన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ గైడ్. ఇది A to Z అంటే కంప్లీట్. ఇది ఇంత తక్కువగా వస్తుంది, బట్ ఇది ఫ్యూచర్ ఇది పెరిగిపోద్ది కూడా, మీరు ఏం వరీ అవ్వద్దు. ఓకే, సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు వెళ్ళి వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.